హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. ఇంతకుముందు వీడియోలో ఐఎల్స్ రైటింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఐఎల్స్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న నోట్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఐఎల్స్ స్పీకింగ్ అంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా లేకపోతే పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా కానీ రెండిట్లో లైక్ ఈక్వల్గా ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు అనమాట. మనము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టే మనకు లైవ్ ఒక పర్సన్ కూర్చొని ఉంటారు, మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. బట్ ఏం మాట్లాడినా కానీ మనము అది రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అయింది అవుతుంటుందో అది ఎవాల్యుయేషన్కి వెళ్తుంది అనమాట. సో ఇది మ్యాటర్. అయితే అసలు ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? టోటల్ స్పీకింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో జనరల్గా పార్ట్ 1లో ఏమడుగుతారు అంటే బేసిక్ ఇంట్రడక్షన్ డీటెయిల్స్ అనమాట. అసలు నీ ఫుల్ నేమ్ ఏంటి, నేను ఎలా అడ్రస్ చేయాలి, దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి అంటే ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ తిరుపతి, ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడికి వెళ్ళి, దాని తర్వాత నీకు ఇష్టమైన కలర్ ఏంటి, లేకపోతే లైక్ నీకు ఎట్లాంటి లైఫ్ స్టైల్ అంటే ఇష్టము, నీకు సౌండ్ ఉన్న దగ్గర ఇష్టమా, సైలెంట్ ఉన్న దగ్గర ఇష్టమా. సో నాకైతే లైక్ ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ అడిగారనమాట అప్రాక్సిమేట్గా. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ ఎక్కడ మనము స్టక్ కావద్దు, మనకి ఏది వస్తుందో నార్మల్ చెప్పేసి కూడా వెళ్ళిపోవాలి అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ పార్ట్ 2, ఈ ఐఎల్స్ పార్ట్ 2 నాకు ఇక్కడ దెబ్బేసింది. అసలు ఈ ఐఎల్స్ పార్ట్ 2లో ఏముంటుంది? జనరల్గా మనకి ఇది క్యూ కార్డ్ అంటారు అనమాట. సో ఈ క్యూ కార్డ్లో ఏముంటుందంటే మనకి ఒక పర్టికులర్ క్వశ్చన్ వస్తుంది. సపోజ్ ఒక ఎట్లా అంటే నువ్వు రీసెంట్గా వెళ్ళిన ఒక టూరిస్ట్ ప్లేస్ గురించి చెప్పు. ఆ టూరిస్ట్ ప్లేస్లో నువ్వు ఏ విజిట్ చేసినావు, ఎవరెవరితో వెళ్ళినావు, ఎట్లా వెళ్ళినావు. సో ఇట్లా ఒక క్వశ్చన్ ఉంటుంది, కొన్ని సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సబ్ క్వశ్చన్స్ అన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఒక 1 minute టైం ఇస్తారు మనకి. ఒక పేపర్ కూడా ఇస్తారు, మనం ఐడియాస్ అందులో రాసుకోవచ్చు. 1 minute, జస్ట్ 1 minute టైమర్ ఆన్ చేస్తారు దానికి కూడా. సో ఈ 1 minute టైంలో మనం బేసిక్ ఐడియాస్, ఆ డేట్ ఏంది, ఎంతమంది, ఎవరెవరు, ఇవన్నీ మనం అందులో రాసుకోవచ్చు. సో అట్లా రాసుకొని ఆ 1 minute టైమర్ అయిపోయినప్పుడే పెన్సిల్ డ్రాప్ అంటారు వాళ్ళు, ఆ డ్రాప్ చేసి ఇంకా చెప్పడం స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు స్టాప్ అనేదాకా స్టాప్ అస్సలు చేయదు, ఎందుకంటే మనమే ముందు స్టాప్ చేస్తే ఏమవుతుంది, మనకి స్కోర్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్తూనే ఉండండి అంటిల్ వాళ్ళు స్టాప్ అని చెప్పేదాకా. అండ్ ఇంకోటి చెప్తూనే ఉండండి అని చెప్పి హడావిడి వెళ్ళిపోవని నేను అట్నే చేసిన. అందుకే నాకు దొబ్బింది, స్పీకింగ్లో 5.5 వచ్చింది. అంటే అది మూవీ గురించి ఏం గుర్తుకు రాలేదు. నేను అప్పుడు ఎప్పుడో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా గురించి చెప్పిన. అది వరస్ట్ అసలు మొత్తం. అసలు నాకే అర్థమైపోయింది ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చినాక, పక్క స్పీకింగ్ వల్ల దొబ్బుతుంది అనే ఒక మంచి థాట్తో బయటకు వచ్చినా అదే నిజమైపోయింది. సో స్పీకింగ్ ఆ ప్లక్కార్డ్లో మీరు నీట్ డీటెయిల్స్ రాసుకొని ముందే అన్నీ ఆలోచించుకొని నిదానంగా చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ 3లో ఏముంటుందంటే మోస్ట్లీ కొన్నిసార్లు ఏమైతే అంటే లైక్ కొన్నిసార్లు నువ్వు చెప్పిన పార్ట్ 2కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి పార్ట్ 3లో అడుగుతారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆ పార్ట్ 3లో లైక్ నార్మల్ ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇవే అడగాలి అవే అడగాలని రూల్ ఏం లేదు, లైక్ ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటారు. 2 to 3 సెంటెన్సెస్, చిన్న సెంటెన్సెస్లో ఆన్సర్ చేస్తే చాలు. జనరల్ నార్మల్ వాడు నీకు ఏ మూవీ, నీకు ఏ జోనర్ మూవీస్ ఇష్టం అని అడిగితే ఇమీడియట్గా నువ్వేం చెప్పాలి, నాకు కామెడీ స్టోరీస్ అంటే ఇష్టం, లేకపోతే నాకు లవ్ స్టోరీస్ ఇష్టము, నాకు ఎక్కువ గుద్దుకోవాలి తన్నుకోవాలి, ఇట్లాంటి సింగిల్ లైన్లో చెప్పొద్దు అనమాట. మనకి ఏదైనా కానీ విడమడిచి అట్టిపండు తొక్కిప్పినట్టు మనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్టు మళ్ళీ నువ్వు 5-6 లైన్స్ చెప్తుంటే కుదరదు. జస్ట్ 2 to 3 సెంటెన్సెస్ ఎనఫ్ అంతే. 2 to 3 సెంటెన్సెస్ ఓకే. సో వానికి ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. నువ్వు ఏదైనా 1 సెంటెన్స్లో విచ్ కలర్ డూ యూ లైక్ అంటే ఐ లైక్ రెడ్ అట్లా చెప్పొద్దు. వానికి విచ్ కలర్ డూ యూ లైక్ అంటే ఐ లైక్ రెడ్ కలర్ బికాస్ ఇట్ ఈస్ అ వైబ్రెంట్ కలర్. అది తొక్క తొడకూరని అంటే ఆ రెడ్ గురించి మంచి చెప్పాలి. అసలు నీకు అదే కలర్ ఎందుకు ఇష్టం అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఏ మొత్తానికి పార్ట్ 1లో అయినా సరే పార్ట్ 3లో అయినా సరే వాడు అడిగిన క్వశ్చన్కి జస్ట్ 1 wordలో ఆన్సర్ ఇవ్వకండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ టిప్స్ ఏంటంటే, ఇప్పుడు టిప్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని టిప్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి వాడు పార్ట్ 1లో అయినా సరే పార్ట్ 3లో అయినా సరే అడిగిన క్వశ్చన్కి సింగిల్ వర్డ్లో ఆన్సర్ ఇవ్వకండి. ట్రై టు గివ్ అట్లీస్ట్ 2 to 3 సెంటెన్సెస్ బెటర్. అవి చాలా బెటర్. 2 to 3 ఇస్తే ఒక మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ కూడా ఫంబుల్ కాకండి. అని ఇక్కడ ఎట్లా ఫంబుల్ కాకండి, ఎందుకంటే అట్లా ఫంబుల్ అయిపోయారా దొరికిపోయినట్టే మీ స్కోర్ దొబ్బినట్టే, గుర్తుపెట్టుకోండి. అండ్ టిప్ నెంబర్ 3, మంచి టర్మినాలజీ వాడండి. ఎక్కువ సినోనియమ్స్ అంటే ఒకటే వర్డ్ మళ్ళీ యూజ్ చేయకుండా లైక్ డిఫరెంట్ టర్మినాలజీ వాడండి. మీకు మీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు అంటే మేము ఇట్లనే రెడీ అయిపోవాలి అట్లనే రెడీ అయిపోవాలి అనేది ఏం లేదు. నార్మల్గా ఒక టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకొని పోయినా ఏం పర్లేదు.
నార్మల్ అయిపోతూనే ఉంటుంది. అక్కడ నేను ఎవరిని డ్రెస్ చూసి నేను జడ్జ్ చేయరు. జస్ట్ నార్మల్ వెళ్ళిపోతే నేను ఇన్షర్ట్ వేసుకొని పోతాను, నేను ఫార్మల్స్ వేసుకొని పోతాను, నీకు ఎవరు ఏం చేయలేదు దానికి, ఎందుకంటే నార్మల్ వెళ్ళిపోయినా ఏం పర్లేదు. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, నార్మల్గా మీకు ఇంట్లో ఎవరైనా మీ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే ఇట్స్ ఫైన్. లేకపోతే మీరు ఏం చేయండి, నార్మల్ రికార్డింగ్ కానీ లేకపోతే వీడియో కానీ ఆన్ చేసుకొని మీ అంతటి మీరే క్వశ్చన్స్ అడిగి మీరే ఆన్సర్స్ చేసుకోవడం ట్రై చేయండి. సో మళ్ళీ ఆ వీడియో వేస్తే మీకు ఎక్కడ ఫంబుల్ అవుతానో ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ టిప్ నెంబర్ 4, అండ్ మీరు ఎగ్జామ్ ముందు పోయేటప్పుడు ఘోరంగా చూసుకొని 10 minutes ముందు చూసుకోకండి. మళ్ళీ మీరు మొత్తం మైండ్లో అక్కడిక్కడ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ మొత్తం ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టు రిలాక్స్ ఉండండి ఎగ్జామ్ ముందు, అంటే ఆ టెస్ట్ ముందు రిలాక్స్ ఉండండి, కామ్గా అయిపోతుంది. ఇది మ్యాటర్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పార్ట్ 2లోనే చాలా పెద్ద మిస్టేక్ చేసిన, సో అక్కడ నా దొబ్బింది. సో మీరు పార్ట్ 2 చాలా క్లియర్గా చూసుకోండి, అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇంతే మరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ ట్యూన్ టు సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి.